అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. టెట్ 2024 1A సెషన్ సెట్ 10 ఈవీఎస్ మోడల్ పేపర్ చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 121. గణనీయమైన మార్పుల ద్వారా డింబకం ప్రౌఢజీవిగా మార్పు చెందటం. ఫలదీకరణ, మొగ్గ తొడగడం, క్లోనింగ్, రూప విక్రయం. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 4 రూప విక్రయం. క్వశ్చన్ నెంబర్ 122. ఆవరణ వ్యవస్థను వివరించే సరైన ఎంపికను ఎన్నుకోండి. ఒక ప్రాంతంలోని సజీవులు, ఒక ప్రాంతంలోని నిర్జీవ కారకాలు, ఒక ప్రాంతంలోని జీవుల మధ్య ఆహారం కోసం సంబంధం, ఒక ప్రాంతంలోని అన్ని నిర్జీవ కారకాలు వాటి పరస్పర చర్యలు. ఆన్సర్ వచ్చేసి 4 ఒక ప్రాంతంలోని అన్ని నిర్జీవ కారకాలు వాటి పరస్పర చర్యలు. క్వశ్చన్ నెంబర్ 123. ఇది విద్యుత్ అధమ వాహకం. స్వేదన జలం, కుళాయి నీరు, బావి నీరు, సముద్రపు నీరు. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1 స్వేదన జలం. క్వశ్చన్ నెంబర్ 124. సాధారణంగా కుంభాకార దర్పణాన్ని వీటిలో వినియోగిస్తారు. పెరిస్కోప్, సూక్ష్మదర్శిని, సైడ్ వ్యూ మిర్రర్, టార్చ్ లైట్. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 3 సైడ్ వ్యూ మిర్రర్. క్వశ్చన్ నెంబర్ 125. ఒక నానో సెకను అనగా సెకనులో మిలియన్ వంతు, సెకనులో బిలియన్ వంతు, 1 మిలియన్ సెకన్లు, 1 బిలియన్ సెకన్లు. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2 సెకనులో బిలియన్ వంతు. క్వశ్చన్ నెంబర్ 126. క్రియాశీల మురుగులో ఉండే నీటి శాతం దాదాపుగా 79%, 97%, 67%, 69%. ఆన్సర్ వచ్చేసి 2 97%. క్వశ్చన్ నెంబర్ 127. మానవ శరీరంలో మృదులాస్థి ఉండే అవయవం. చెవితమ్మె, నాలుక, పళ్ళు, గుండె. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1 చెవితమ్మె. క్వశ్చన్ నెంబర్ 128. నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చే ప్రక్రియ. కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ, బాష్పోత్సేకం, సాంఘికీకరణం. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 3 బాష్పోత్సేకం. క్వశ్చన్ నెంబర్ 129. ఇది ఉపయోగించడం ద్వారా వక్రరేఖ పొడవును కొలవచ్చును. రాయి, కాగితం, చెక్క, దారం. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 4 దారం. క్వశ్చన్ నెంబర్ 130. నీటిపై తేలియాడే మొక్కకు ఉదాహరణ. డక్వీడ్, హెడ్రిల్లా, టేప్ గ్రాస్, మడ చెట్లు. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1 డక్వీడ్. క్వశ్చన్ నెంబర్ 131. ధ్రువ ప్రాంతాలలో సాధారణ రవాణా సాధనం. స్లెడ్జ్లు, పుట్టీలు, ఒంటెలు, గాడిదలు. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1 స్లెడ్జ్లు. క్వశ్చన్ నెంబర్ 132. గ్రామ ప్రజల సేవ కొరకు గ్రామ సచివాలయాలలో వినియోగించిన ఉద్యోగుల సంఖ్య 9, 10, 11, 13. ఆన్సర్ వచ్చేసి 11. క్వశ్చన్ నెంబర్ 133. గురియా రాణిగంజ్ గనులు దీనికి ప్రసిద్ధి. ఇనుము, బంగారం, బొగ్గు, మాంగనీసు. ఆన్సర్ 3 బొగ్గు. క్వశ్చన్ నెంబర్ 134. సరికాని జతను గుర్తించండి. గౌతమిపుత్ర, శాతకర్ణి, శాతవాహనులు, నరసింహవర్మ 1, పల్లవులు, పులకేశి 2, చాళక్యులు, సముద్రగుప్తుడు, మౌర్యులు. క్వశ్చన్ నెంబర్ 4 ఆన్సర్ సముద్రగుప్తుడు, మౌర్యులు. క్వశ్చన్ నెంబర్ 135. పోలీసు విధి కానిది. ఫిర్యాదును పరిశోధించడం, ఎఫ్ఐఆర్ను నమోదు చేయడం, కోర్టులో ఛార్జ్షీట్ను దాఖలు చేయడం,
ఒక వ్యక్తిని దోషి లేక నిర్దోషి అని నిర్ధారించడం. ఆన్సర్ 4. ఒక వ్యక్తిని దోషి లేక నిర్దోషి అని నిర్ధారించడం. క్వశ్చన్ నెంబర్ 136. వీరి కాలంలో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలు ప్రసిద్ధి చెందాయి. చోళులు, మౌర్యులు, గుప్తులు, పల్లవులు. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1 చోళులు. క్వశ్చన్ నెంబర్ 137. జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం మైదాన ప్రాంతాలలో ఉండవలసిన కనీస అటవీ శాతం 20%, 33%, 43%, 53%. ఆన్సర్ నెంబర్ 1 20%. క్వశ్చన్ నెంబర్ 138. దక్షిణాఫ్రికా గాంధీ అని ఇతన్ని పిలుస్తారు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, వంగరి మదాయి, నెల్సన్ మండేలా, జాకోబ్ డూడు. ఆన్సర్ 3 నెల్సన్ మండేలా. క్వశ్చన్ నెంబర్ 139. భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించిన సంవత్సరం 1865, 1855, 1875, 1885. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 4 1885. క్వశ్చన్ నెంబర్ 140. ఈ నగరాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. నాగపూర్, పాటియాలా, శ్రీనగర్, అహ్మదాబాద్. ఆన్సర్ 4 అహ్మదాబాద్. క్వశ్చన్ నెంబర్ 141. భాగవతం నుండి ప్రత్యేకంగా ఉద్భవించిన ఇతివృత్తాలలో పుట్టిన నాట్యం. యక్షగానం, కూచిపూడి, భరతనాట్యం, కథాకళి. ఆన్సర్ నెంబర్ 1 యక్షగానం. నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 142. త్రిపీటకాలు అనేవి ఈ మత పవిత్ర గ్రంథాలు. జైన మతం, సిక్కు మతం, బౌద్ధ మతం, జుడాయిజం. ఆన్సర్ 3 బౌద్ధ మతం. క్వశ్చన్ నెంబర్ 143. ప్రస్తుతం భారతదేశంలో గల హైకోర్టుల సంఖ్య 21, 23, 24, 25. ఆన్సర్ 4 25. క్వశ్చన్ నెంబర్ 144. భారతదేశపు మొట్టమొదటి దృష్టిలోపం ఉన్న ఐఏఎస్ అధికారిని. సీమారావ్, నందిని హర్నాథ్, ప్రాంజల్ పాటిల్, అర్చనా సోరెంగ్. ఆన్సర్ 3 ప్రాంజల్ పాటిల్. క్వశ్చన్ నెంబర్ 145. విజ్ఞాన శాస్త్రంలో విమర్శనాత్మక, తార్కిక మరియు అనువర్తన నైపుణ్యాలను కొలవడానికి ఉత్తమంగా సరిపోయే మూల్యాంకన పద్ధతి. బహుళైచ్ఛిక ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు, ఖాళీలను పూరించడం, అవును లేదా కాదు ప్రశ్నలు. ఆన్సర్ 2 వ్యాసరూప ప్రశ్నలు. క్వశ్చన్ నెంబర్ 146. ప్రకల్పన పద్ధతిని రూపొందించిన వారు. జే.ఏ. స్టీవెన్సన్, బి.ఓ. స్మిత్, ఎడ్మండ్ అరిస్టాటిల్. ఆన్సర్ 1 జే.ఏ. స్టీవెన్సన్. క్వశ్చన్ నెంబర్ 147. విద్యార్థులు భావనలను, సిద్ధాంతాలను, సత్యాలను వివరిస్తారు అను స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది. విలువలు, అనువర్తనము, అవగాహన, జ్ఞానం. ఆన్సర్ 3 అవగాహన. క్వశ్చన్ నెంబర్ 148. ప్రపంచ పటంలో దేశాలను గుర్తించటం ఈ విద్యా ప్రమాణం క్రిందికి వస్తుంది. విషయావగాహన, పట నైపుణ్యం, సమకాలీన అంశాలపై ప్రశ్నించడం మరియు ప్రతిస్పందన, సమాచార నైపుణ్యం. ఆన్సర్ నెంబర్ 2 పట నైపుణ్యం. క్వశ్చన్ నెంబర్ 149. ఉపనిషత్తులలో ఈ పద్ధతి ఎక్కువగా ఉపయోగించబడింది. ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి. ఆన్సర్ నెంబర్ 2 చర్చా పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 150. సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్టు అని నిర్వచించిన వారు. కిల్పాట్రాక్,
కిల్ పాట్రిక్ బిల్లార్డ్ బైనింగ్ అండ్ బైనింగ్ బెంజమిన్. ఆన్సర్ 1 కిల్ పాట్రిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.